సార్ కీ పట్టుకోండి సార్ ఒకసారి. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి కనకదుర్గ ఫైనాన్స్ ఎండి గారు ఈ చింతల్పూడి సర్కిల్ పోలీస్ స్టేషన్స్ అక్కడ ఉన్న ప్రజల భద్రత దృష్ట్యా ఒక నూతన వాహనాన్ని వాళ్ళ సంస్థ సిఎస్ఆర్ తరఫున ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కి అందజేయడం జరిగింది. ఈ వెహికల్ అనేది పోలీస్ రెస్పాన్స్ని, ప్రజల అవసరాలు కావచ్చు, దొంగతనాలకి రెస్పాండ్ కావడం కావచ్చు, ఏదైనా ప్రకృతి వైపరీత్యం కావచ్చు, ప్రజలకి పోలీస్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి చాలా ఉపయోగపడుతుంది. మనకి తెలిసిందే, మన జిల్లాలో అత్యధికంగా నాకు తెలిసి హైయెస్ట్ సిఎస్ఆర్ డొనేషన్స్ ఇప్పటి వరకు వచ్చాయి. దాంట్లో భాగంగానే మనకి ఒక 10 వరకు డ్రోన్స్, చాలా అడ్వాన్స్డ్ డ్రోన్స్ కూడా మనకి ఇప్పటి వరకు పలు ఇన్స్పెక్టర్ల గుడ్ వర్క్స్ని దృష్టిలో పెట్టుకొని చాలా సంస్థలు స్వచ్ఛందంగా, పోలీసులు ఏ టెక్నాలజీ కానీ లేకపోతే ఏ రిసోర్స్ లేకుండానే ఇంత మంచి వర్క్ కానీ వాళ్ళు చేయగలుగుతున్నారంటే వాళ్ళకి ఇంకా కొన్ని సాధనాలు మనం అందజేస్తే వాళ్ళు మరింత మెరుగ్గా పనిచేస్తారు అన్న ఒక మంచి దృక్పథంతో చాలా సంస్థలు ముందుకు వచ్చాయి. ఇప్పుడు మనం చూస్తే కనకదుర్గ ఫైనాన్స్ సంస్థ కూడా అట్లానే పోలీసులకి ఒక వెహికల్ అనేది చాలా అవసరం. ఏ విపత్తు దగ్గర వెళ్ళాలన్నా, ఏ క్రైమ్ని ఇన్వెస్టిగేట్ చేయాలన్నా ఫస్ట్ పోలీస్ అనే వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. ఎంత త్వరగా వెళ్తే అంత త్వరగా ఆ కేసు డిటెక్ట్ అవుతుంది, ఆ ప్రమాదాన్ని మనం అంత త్వరగా నిలువరించవచ్చు, తక్కువ డ్యామేజ్తోనే మనం బయటపడవచ్చు ఆ ప్రమాదం నుంచి. అట్లాంటి ఇంపార్టెంట్ వెహికల్ని, సాధనాన్ని ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కి అందజేసిన మన కనకదుర్గ ఫైనాన్స్ ఎండి గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలా అందచేయడానికి వాళ్ళకి నాకు తెలిసి ఒక 4.5 కిలోల గోల్డ్ పోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవాలి. కానీ అలాంటి కేసు జనరల్గా చాలా క్లిష్టమైన కేసు. ఏదైనా దొంగతనము 1 రోజు 2 రోజుల్లో పట్టుకుంటే వెంటనే రియాక్ట్ అయిపోయి మనకు దొరికితే హోల్ ప్రాపర్టీ రికవర్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. కానీ ఈ కేసులో పట్టు వదలకుండా ఆల్మోస్ట్ 4 నెలల పైన పడింది. వాళ్ళందరూ వెనకాల పట్టి ట్రేస్ చేయడం. మన పాత జంగారెడ్డిగూడెం డిఎస్పీ గారు కావచ్చు, ఆయన స్టేషన్ నుంచి వెళ్ళిపోయినా కూడా తర్వాత ఆయన టైంలో జరిగింది కాబట్టి ఆయన ఇన్ఛార్జ్ ఉన్న టైంలోనే అది డిటెక్ట్ అయింది. మన సిఐ చింతల్పూడి వాళ్ళ టీము రాత్రి వెళ్ళి మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేశారు. ఇట్లా మనకున్న సాధనాలతో మనం ఎప్పుడైతే మంచి వర్క్ చేస్తామో ప్రజలు కూడా గుర్తిస్తారు, సంస్థలు కూడా గుర్తించి పోలీస్కి ఆ సాధనాలు అందజేయడానికి ముందుకు వస్తారు. దానాల్లో చాలా దానాలు ఉంటాయి. విద్యాదానం గొప్పదానం అందరూ చెప్తారు. నన్ను అడిగితే మాత్రం పోలీస్కి ఏదైతే మీరు డొనేట్ చేస్తారో, పోలీస్కి ఏదైతే మీరు సహకారం అందిస్తారో, దానివల్ల సమాజంలో కష్టపడి బతికే వాడికి మనం అండగా నిలబడినట్లు అవుతాం. మన భద్రత కూడా ఇంప్రూవ్ అయితే, మనకి శాంతి భద్రతలు ఉంటే మిగిలినవన్నీ చేసుకోగల టాలెంట్ మన ప్రజలందరిలో ఉంటుంది. కాబట్టి ఆ శాంతి భద్రతలకి సహకరించడం నాకు తెలిసి అన్ని దానాల్లో కల్లా ఉత్తమమైన దానం. దాన్ని చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినందుకు నేను వారిని మరొకసారి అభినందిస్తున్నాను. అండ్ ఆ టీం అందరినీ కూడా
వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసుకొని వాళ్ళకి ఎవరైనా దాత ముందుకు రావాలన్నా కూడా ఆ టీం యొక్క వర్క్ కావచ్చు, వాళ్ళ క్రెడిబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని ఆ చింతలపూడి సర్కిల్ టీం అందరినీ, మన జంగారెడ్డిగూడెం డిఎస్పీ గారిని, ఏఎస్పీ గారిని అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. అన్ని పబ్లిక్ ప్లేసెస్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ అవగాహన